కేసీఆర్ కుమారుడు కేటీఆర్ గారి పర్యటన ముసలి కన్నీరు గార్చడానికి వచ్చినట్టుగా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై మరియు రేవంత్ అన్నపై ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలు అర్ధరహితం. వాస్తవానికి ప్రజలు సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈరోజు కేటీఆర్ లింగంపేట్ సభలో ప్రభుత్వం ఏం చేస్తలేదు, ప్రభుత్వ పథకాలు అమలు అవుతలేవు అని చెప్పడంలో ఎలాంటి నిజాలు లేవు. ఎందుకంటే ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పుడు నిజంగా చెప్పాలంటే డబుల్ బెడ్రూమ్లో అని చెప్పేసి ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇంద్రమ్మ గృహాలను 5 లక్షల ప్రకారం ప్రతి ఒక్కరికి చేరే విధంగా, నిరుపేదలకు, లేని వారికి, అర్హులకే ఇంద్రమ్మ ఇండ్లు చేరాలనే విధంగా చర్యలు తీసుకుంటూ ఇంద్రమ్మ ఇండ్లను కట్టిస్తుంటే ఓర్వదాలని తనంతో కేటీఆర్ మాట్లాడుతున్నాడు. రుణమాఫీ విషయంలో, రైతు బంధు విషయంలో మాట్లాడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో కేటీఆర్ వెనక్కు తీసుకోవాలా. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతిదీ రైతులకు చేరే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కేటీఆర్ మాట్లాడారు. అంబేద్కర్ గారు వాస్తవానికి రాజ్యాంగ నేత. వారిని గౌరవించడం అందరి బాధ్యత. వారిని అందరు గౌరవిస్తున్నాం. మీరు బీసీ రిజర్వేషన్లపై ముసలి కన్నీరు ఎందుకు గారుస్తున్నారు? 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్న ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం, కేంద్ర అంటే మొత్తం దేశంలోనే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. 42%ను ఒప్పియాలే విధంగా మీ ఎంపీలను మీరు ఎందుకు చెప్పడం లేదు పార్లమెంట్లో మాట్లాడాలని? ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ప్రసంగాలు చేస్తే కాదు, ప్రజలు ఊరుకోరు. కేటీఆర్ గారు వాస్తవానికి లింగంపేట్ మండలంలో ఈరోజు గత ఎమ్మెల్యే కన్నా ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు చేస్తున్న అభివృద్ధి అంతా ఇంత కాదు. వాస్తవానికి లింగంపేట్ మండల కేంద్రంలో నువ్వు వెళ్తున్న రహదారి ఏదైతే ఉన్నదో ఆ రోడ్లు కానీ అవి కానీ కనిపించడం లేదా? మీ టీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం లేదా? వాళ్ళతో తెలుసుకో. 1-2 కోట్లతోని రోడ్లు ఈరోజు పానాది రోడ్డు ప్లస్ పోషమ్మ రోడ్డు ఇలాంటి ఎన్నో, ఇప్పుడు సీసీ రోడ్లు అయితే ప్రతి గల్లీకి చేసింది మదన్ మోహన్ రావు గారు. మీ టీఆర్ఎస్ వాళ్ళకు అడగండి. కేటీఆర్ నోటికి వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఊరుకునేది లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఊరుకోరు. కాంగ్రెస్ వాళ్ళు వాస్తవానికి ప్రజల్లో ఉంటుండ్రు. స్థానిక సంస్థల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. నువ్వు వచ్చినంత మాత్రాన లింగంపేట్ మండల్లో కాంగ్రెస్ పర్సెంటేజ్ తగ్గదు అని చెప్పేసి నేను ఈ వీడియో పరంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మీకు గౌరవంగా మాట్లాడుతున్నాం. మీరు మా పెద్దల గురించి అగౌరవంగా మాట్లాడితే ఊపుండేది లేదు. ఖబర్దార్. కేటీఆర్ మాటలు నిజంగా చెప్పాలంటే నీ వయసుకు తగ్గట్టు నువ్వు మాట్లాడు. నీ వయసుకు తగ్గట్టు పెద్దలను గౌరవించు. నీ వయసుకు తగ్గట్టు నువ్వు మాట్లాడాలా. గుర్తా? పద్ధతి మర్చిపోయి మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ శ్రేణులు ఊరుకోరు. కాంగ్రెస్ శ్రేణులు తిరగబడ్డ రోజు నువ్వు కానీ నీ శ్రేణులు కానీ ఎంబడబడితే గల్లీలకి వెళ్ళి ఉరికే పరిస్థితి వస్తుంది. కేటీఆర్ నువ్వు వచ్చినంత మాత్రాన లింగంపేట్ల ఒరిగేదేం లేదు, ఆడ అయ్యేదేం లేదు. నువ్వు వచ్చినావు అంటే స్థానిక సంస్థల గురించి వచ్చినావు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి వచ్చినావు. రైట్. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం. జెడ్పీటీసీ మాది, ఎంపీపీ మాది, సర్పంచ్లు మా వాళ్ళే ఉంటారు. ఇది రాసి పెట్టుకో. ఈ పర్యటన ఈ రోజు గుర్తుపెట్టుకో. రేపు ఎన్నికలు జరిగిన రోజు డబ్బాలు ఇప్పినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలే గెలుస్తారు. కాంగ్రెస్ కార్యకర్తలే గెలిచి ఈరోజు మదన్ మోహన్ రావు గారికి మళ్ళీ పట్టం కడతారని చెప్పేసి కూడా నేను ఈ వీడియో పరంగా చెప్తూ, మళ్ళోసారి కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే వినేది లేదు. ఖబర్దార్.
మీ పద్ధతులు మార్చుకొని మీరు మాట్లాడే ధోరణిలు మార్చుకొని మాట్లాడాలని చెప్పేసి నేను మీకు హెచ్చరిస్తున్నాను.